హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అమెజాన్ నుంచి కొన్ని కుర్తీ సెట్స్ తీసుకున్నానని చెప్పేసి. ఈరోజు నేను మీకు ఏమేమి తీసుకున్నాను, ఎలా ఉన్నాయని చెప్తాను. సో వీటికి సంబంధించిన ప్రతి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. మీకు ఏదైనా నచ్చితే తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అనేది చెక్ చేయండి. సో వాయిస్ అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, బాగాలేదు, డ్రై కఫ్ ఉంది. సో దానివల్ల గొంతు చేంజ్ అయిపోయింది. సో నేనైతే అమెజాన్ సేల్లో తీసుకున్నానండి. మనకి ప్రజెంట్ లైవ్లో ఉందన్నమాట. ఆ సేల్ అనేది మార్చ్ 9th వరకు ఉంటుంది. అల్టిమేట్ బ్రాండ్ సేల్. మీరు కూడా తీసుకోవాలనుకుంటే వెంటనే చెక్ చేసేయండి. సో నేనైతే ఒక 2 కుర్తీ సెట్స్ తర్వాత డిఫరెంట్గా తీసుకున్నాను. కొంచెం చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అనేది. అన్నీ కూడా మీకు 700 లోపలే అండి నేను తీసుకున్నవన్నీ కూడా. క్వాలిటీ పరంగా చాలా బాగుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి నేను వేసుకున్న కుర్తీ సెట్ అండి. ఇది దుప్పటా కూడా వస్తుంది, నేను మీకు తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ నేను ఒక కుర్తీ సెట్ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న పర్పుల్ కలర్ అనమాట. సో ఇది డార్క్ పర్పుల్ ఉండదు, మనకు కొంచెం లైట్ ఉంటుంది. మీ కెమెరాలో కొంచెం డార్క్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి ఎంబ్రాయిడరీ కుర్తీ అండి. ఎంబ్రాయిడరీ అయితే చాలా బాగా ఇచ్చారు. అయితే స్త్రీలు అనుకుంటానండి, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చుంటాను, చూడండి. ఇది మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట. సో చాలా బాగుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ దగ్గర వస్తుంది, అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అనమాట. అండ్ క్లాత్ వచ్చేసరికి మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను. సో మీకు క్లాత్ కూడా ఏం క్లాత్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది ఫ్రంట్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా బటన్ ఉంటుందండి, ఓపెన్ ఉంటుంది. అండ్ మిగతా మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. ఇది కట్ కుర్తీ అండి. సో ఇట్లా మనకి కట్ వస్తుంది అనమాట. దీనికి లైనింగ్ అంటూ ఏముండదు. ప్యాంట్ అలాగే దుప్పటా సెట్ కూడా వచ్చింది. సో ప్యాంట్ వచ్చేసరికి ఇదనమాట. ఇది వన్ సైడ్ వచ్చేసరికి ఎలాస్టిక్ ఉంటుంది, అండ్ ఇంకో సైడ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ ఉంటుంది. ఇది పలాజో టైప్ అయితే కాదండి, నార్మల్ ప్యాంట్ స్టైల్ ఉంటుంది అనమాట. పలాజో లాగైతే కాదు. అండ్ దుప్పటా వచ్చేసరికి మనకి నెట్టెడ్ దుప్పటా ఇచ్చారు దీని మీదకి. వచ్చేసరికి మనకి ఎండింగ్స్లో 4 సైడ్స్ కూడా సమోసా బార్డర్ అనేది అటాచ్ చేశారనమాట. తర్వాత వచ్చేసరికి ఇంకొక కుర్తీ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ చాలాసార్లు చూసుంటారు, మనకి అమెజాన్లో కనిపిస్తూనే ఉంటుంది. జనసియా బ్రాండ్ అనమాట. పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కుర్తీ. మనకి లైట్ వెయిట్ ఉంటుందండి, కొంచెం పలుచగా ఉంటుంది. సమ్మర్కి ఏంటంటే ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఫ్రంట్ ఎలా అయితే ప్రింట్ వస్తుందో అట్లానే హ్యాండ్స్ కూడా ప్రింట్ వస్తుంది. ఇది ఎక్కువ శాతం ప్లస్ సైజ్కి ఉందండి. నార్మల్ సైజు కొంచెం తక్కువే ఉన్నాయి, ఇప్పుడు ప్లస్ సైజ్కి ఉంది. అండ్ ఇది వచ్చేసరికి అంబ్రెల్లా కుర్తీ అనమాట. మనకి కట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఎక్కువ వచ్చి సైడ్ వచ్చేసరికి కొంచెం పైకి ఉంటుంది అనమాట. నార్మల్గా మనకి ఈక్వల్గా ఉంటుంది కదా అంబ్రెల్లా కట్ అంటే. నెక్స్ట్ అయితే నేను ఇంకొక కుర్తీ తీసుకున్నానండి. సో ఇది వచ్చేసరికి జనసియా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. నాకు జనసియా బ్రాండ్వి చాలా నచ్చుతున్నాయి. ఇందులో డిఫరెంట్ క్లాత్స్ ఉన్నాయన్నమాట. లైక్ కాటన్ ఉంది, రియాన్ ఉంది, సాటిన్ ఉంది, అలాగే సిల్క్ మిక్స్ ఉంటుంది. అండ్ ఇది కూడా కొంచెం డిఫరెంట్ క్లాత్ అనమాట. ఈ క్లాత్ నా దగ్గర ఆల్రెడీ అంటే డ్రెస్సెస్ అంటారు కదా, మ్యాక్సీ డ్రెస్సెస్ ఆ టైప్ ఉంది. ఇది వచ్చేసరికి కుర్తీ అనమాట. క్లాత్ మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను, సో మీకు ఐడియా వచ్చేస్తుంది క్లాత్ ఏంటి అనేది. ఇది ఫ్రంట్ సైడ్ అండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి చిన్న ఫ్రిల్స్ లాగా ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇక్కడ. అండ్ కిందకు వచ్చేసరికి ఇలా స్లిట్ వస్తుంది అనమాట. కింద అయితే ఇట్లా స్లిట్ ఉంటుంది ఫ్రంట్ సైడ్. మీకు మొత్తం వేసుకున్నప్పుడు కూడా చూపిస్తాను. అండ్ ఇది కొంచెం కాలర్ నెక్ టైప్ వస్తుందండి మనకి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి సేమ్ క్లాత్ బట్ ప్లెయిన్గా ఉంటుందన్నమాట. దీన్ని మెయిన్గా నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే హ్యాండ్స్ నచ్చాయండి. నాకు ఫుల్ హ్యాండ్స్ చాలా ఇష్టం. అంబ్రెల్లా అవి ఫుల్ హ్యాండ్స్ వస్తే చాలా బాగుంటుంది కదా. సో స్పెషల్గా ఈ హ్యాండ్స్ చూసే నేను పర్చేస్ చేశాను. ఇది క్లాత్ ఎలా వస్తుందో అనుకున్నాను కానీ బట్ చాలా బాగా వచ్చింది. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ లోపలైతే మనకి లైనింగ్ కూడా ఉందండి. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ లేదు కానీ ఫ్రంట్ సైడ్ మాత్రం లైనింగ్ కూడా ఇచ్చారనమాట. సో మనకి పలచగా ఉంటుందేమో అట్లాంటి డౌట్ కూడా ఏం అవసరం లేదు. సో చాలా బాగుంది. ఇదైతే తప్పకుండా తీసుకోవచ్చు, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ తర్వాత అయితే నేను జనసేన నుంచే ఒక డిఫరెంట్ సెట్ ఆర్డర్ పెట్టాను. ఎలా వస్తుందో అనుకున్నాను. క్వాలిటీ పరంగా మాత్రం చాలా బాగా వచ్చింది. బట్ నాకు ఇది వేసుకునేలాగైతే అనిపించట్లేదు, ఎందుకో కూడా చెప్తాను. మీకు సైడ్ యాడ్ చేస్తాను, పిక్ చూడండి. సో ఇది వచ్చేసరికి ప్యాంట్ అనమాట. క్లాత్ మొత్తం ఇలానే వస్తుందండి. సో చూసారు కదా, సాటిన్ అనమాట. అసలు ఎంత బాగుందంటే క్లాత్ అంత బాగుంది. ఇది మనకి పింక్ కాదు కానీ మీకు పింక్ లాగా కనిపిస్తుంది. లైక్ కోరల్ కలర్ అంటారు కదా, సో ఆ కలర్ ఉంటుందన్నమాట. సో దీనికి ఏంటంటే మనకి 2 సైడ్స్ కూడా పాకెట్స్ అనేది ఇచ్చారు ప్యాంట్కి. తర్వాత సైడ్ జిప్ కూడా ఉందన్నమాట మనకి, అడ్జస్ట్మెంట్కి జిప్.
తర్వాత వచ్చేసరికి ఇది లైనింగ్ కూడా ఇచ్చారండి, ఇంతవరకు లైనింగ్ ఉంది. సో మీకు లోపల చూపిస్తాను, అప్పుడే అర్థమవుతుంది. సో లోపల వచ్చేసరికి మనకి లైనింగ్ కూడా ఇచ్చారనమాట. మనకి ఎంతవరకు అయితే టైస్ ఉంటుందో అంతవరకు లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. తర్వాత నార్మల్గా ఉంటుంది క్లాత్ అనేది. సో లైనింగ్ ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది క్లాత్. ఎవరైతే వెస్ట్రన్ వేసుకుంటారో, ఇష్టం ఉంటుందో ఈ టైప్ ఆఫ్ సెట్స్, వాళ్ళకైతే చాలా బాగా సూట్ అవుతుంది. నాలాగా కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రం సూట్ అవ్వదు. సో ఇదేంటంటే టాప్ అనమాట. సో టాప్ కూడా ఇట్లా కాలర్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారా, ఇలా ఓపెన్ వచ్చేసింది అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఓపెన్ వస్తుందని. పిక్లో చూసాను కానీ బట్ కొంచెం క్లోజ్డ్గా ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఇది చాలా ఓపెన్గా ఉంది. మేబీ లోపల టీషర్ట్ అలా వేర్ చేసుకుంటే బాగుంటుందేమో. నేనైతే ఎప్పుడు ఇటువంటివి ట్రై చేయలేదు. సో చూడాలి. ఇదైతే మనకి పెప్లం టాప్ ఉంటుంది కదా, సో ఆ మోడల్ అనమాట. కిందంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది. హ్యాండ్స్ వచ్చేసరికి ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తుందండి. ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక పట్టీ లాగా బార్డర్ లాగా ఇచ్చారనమాట హ్యాండ్స్కి. ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్స్ అనమాట ఇది కూడా. అండ్ కాస్ట్ విషయానికి వస్తే చాలా తక్కువ ప్రైస్ పడిందండి. 500 రేంజ్లో వచ్చేసింది. డిఫరెంట్గా ఉంది కదా క్లాత్ అని చెప్పేసి తీసుకున్నాను. బట్ చూడాలి, ఫిట్టింగ్ అయితే నాకు అవ్వదు. ఎవరైనా వెస్ట్రన్ ఇష్టపడే వాళ్ళు ట్రై చేయొచ్చు. అండ్ వేసుకొని ఉన్నాను కదండి, ఇది ఒక కుర్తీ సెట్ అనమాట. ఇది కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది మనకి. మెంతి కలర్ మీద వైట్ కలర్ వస్తుంది అనమాట. సో ఆ వైట్ కలర్ తగ్గట్టుగా ఇక్కడ హ్యాండ్స్ దగ్గర డిఫరెంట్ క్లాత్ యూస్ చేశారు ప్రింటెడ్లో. అలాగే వైట్ కలర్ లేస్ బార్డర్ అనేది ఇచ్చారు. ఈ సేమ్ ప్యాంటు కూడా సేమ్ ఇచ్చారనమాట. హ్యాండ్స్కి ఎలా ఉందో ప్యాంటు కూడా అలానే ఉంది. అలాగే ఇది కట్టెడ్ వస్తుందండి. సో లైనింగ్ కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నమాట నేను అమెజాన్ నుంచి తీసుకున్నవి. మీకు ఇందులో ఏది బాగా నచ్చిందని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో అయితే తప్పకుండా మీకు హెన్నా ప్లస్ ఇండిగో ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి వైట్ హెయిర్ అనేది షేర్ చేస్తాను. ఇది నేను చాలా రోజుల బ్యాక్ చెప్పాను షేర్ చేస్తానని చెప్పేసి. బట్ కొంచెం బిజీ వల్ల లాస్ట్ మంత్ చాలా బిజీ ఉండింది. ఫస్ట్ 2 or 3 వీక్స్, ఒక 10 days నుంచి కొంచెం ఫ్రీ అయ్యాను. బట్ వీడియోస్ చేయడానికి కుదరలేదనమాట. ఇంట్లో వర్క్స్తో సరిపోయింది. బాబు బర్త్డే ఉండింది అట్లా. సో తప్పకుండా మీకు ఈ వీక్ అయితే వీడియో అనేది షేర్ చేస్తాను క్లియర్గా. చాలామంది మన కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. అంటే ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్తాను కదా లాంగ్ వీడియోలో. చాలామంది వెయిట్ చేస్తున్నారు. రియల్లీ సారీ అండి, చేయలేకపోయాను. ఎప్పుడో చేద్దాం అనుకున్నాను కానీ నేను షూట్ చేసి కూడా 1 month పైన అయిపోతుంది ఆ వీడియో. బట్ షేర్ చేయలేకపోయాను. నెక్స్ట్ తప్పకుండా దీని తర్వాత మీకు అదే వీడియో వస్తుంది. సో ఆ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.